Good morning, students. Today I'm going to teach you about without third model. It's a very different model, and you have to take a lot of concentration on this lesson. As you have already learned without first model and second model, it is very easy. If you have understood the previous models without first model and second model. So what is the model here? Different subjects. Different subjects means after without we get some subject, before without we get another subject. We get different subjects. In the first model, we use the same subjects. In the second model also, we use the same subjects. Let us see the third model, how we have to write. Let me first explain the first model and second model. See the in the second model you learn I eat food without cleaning my hands. I eat food without cleaning my hands. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ కాదు, సెకండ్ మోడల్ చెప్తున్నాను. సెకండ్ మోడల్ కి థర్డ్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పడం కోసం నేను మీకు ఇక్కడ ఇది చెప్తున్నాను. చూడండి, ఈట్ అన్నదానికి క్లీన్ అన్న వెర్బ్ కి ఈ రెండింటికి కూడా సబ్జెక్ట్ ఎవరు? అయ్యే. ఏంటి? ఈట్ అన్న వెర్బ్ కి తర్వాత వితౌట్ తర్వాత ఉన్న క్లీనింగ్ అండ్ వెబ్ డాట్ ఇన్ఫామ్ కి సబ్జెక్ట్ అయ్యే. ఓకే, అదే ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ బైస్ sarees without telling her husband. చూడండి, షీ బైస్ ఇది ఒక వెర్బ్ ఒకటి ఉంది, ఇది ఒక వెర్బ్, టెల్లింగ్ ఒక వెర్బ్ ఉంది, బైస్ ఒక వెర్బ్ ఉంది. ఇక్కడ ఎస్ఫామ్ ఉంది, ఇక్కడ ఎస్ఫామ్ లేదంటే. ఇక్కడ వితౌట్ ప్రిపోజిషన్ కాబట్టి వెబ్ డాట్ ఇన్ఫామ్ వస్తుంది అని చెప్పి నేర్చుకున్నాము. ఇక్కడ ఈ బైస్ కి వితౌట్ తర్వాత ఉన్న టెల్లింగ్ కి సబ్జెక్ట్ షీ. ఇది సెకండ్ మోడల్ గా నేర్చుకున్నారు మీరు. ఏ మోడల్? సెకండ్ మోడల్. ఓకే, సెకండ్ మోడల్ గా నేర్చుకున్నారు దీన్ని. ఇప్పుడు మనం ఈ థర్డ్ మోడల్ లో ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఈ థర్డ్ మోడల్లో ఈ ప్లేస్ లో ఇప్పుడు చూడండి, ఈట్కి ఇప్పుడు I eat food without cooking curry అని ఉంది కదా. ఇది ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇది సెకండ్ మోడల్ అన్నమాట. వితౌట్ కుకింగ్ కర్రీ అంటే కూర వండకుండా నేను ఫుడ్ తిన్నాను. ఇప్పుడు ఇందులో కుకింగ్ కి ఈట్ కి సబ్జెక్ట్ అయ్యే. అంటే సబ్జెక్ట్ అయ్యన్నమాట. కానీ ఇప్పుడు నేను చెప్పే మోడల్లో ఈట్ కి సబ్జెక్ట్ అయ్యే ఉంటది, కానీ కుకింగ్ కి వేరే సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ షీ అని పెట్టానుకో, ఐ ఈట్ ఫుడ్ వితౌట్ షీ కుకింగ్ కర్రీ అంటే ఆవిడ కూర ఉండకుండా నేను భోజనం చేయను అని అర్థం. కానీ ఇది తీసేసాను అనుకో, తీసేస్తే నేనే కూర ఉండకుండా నేనే ఫుడ్ తిన్నాను అర్థం. అంటే రెండు వెర్బ్ నేనే అనమాట. నేనే కూర వండుకునేది, నేనే తినేది అనమాట. అంటే నేనే కూర వండకుండా నేనే ఫుడ్ తిన్నాను అర్థం. అలా కాకుండా అక్కడ షీ పెట్టాను అనుకోండి, షీ కుకింగ్ కర్రీ, ఆవిడ కూర వండకుండా నేను తిన్నాను అంటే వండేది ఆవిడ, తినేది నేను. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో మనం సబ్జెక్ట్ పెట్టాలి. అంటే ఆ కుకింగ్ ముందు, కుకింగ్ వెర్బ్ కదా, వెర్బ్ ముందు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైతే మనం వండట్లేదో వాడిని తీసుకొచ్చి పెడతాం. షీ అయితే షీ, హీ అయితే హీ, మై మదర్ అయితే మై మదర్, లేకపోతే మై సిస్టర్ అయితే మై సిస్టర్, లేకపోతే మై డాటర్ అయితే మై డాటర్, అలా ఏదో ఆ సబ్జెక్ట్ పెడతాం. కానీ ఈ సబ్జెక్ట్ ఎందులో ఉండాలంటే పొసెసివ్ కేసులో ఉండాలి. షీ అని చెప్పకుండా, షీకి పొసెసివ్ కేసు ఏంటి? హర్ కుకింగ్. యాక్చువల్గా షీ కుకింగే, కానీ ఒక ప్రిపోజిషన్ తర్వాత ఇలా సబ్జెక్టు కావాలి, ఇలా వెర్బు కావాలి,
ఇలాగ ఆబ్జెక్టివ్ కావాలని కోరుకుంటున్నప్పుడు అంటే కంప్లీట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కంప్లీట్ స్ట్రక్చర్ పెడుతున్నాం ఇక్కడ. ఒక ప్రిపోజిషన్ ఏది ఇందులో వితౌట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చిందంటే అది ఎప్పుడు సబ్జెక్ట్ వర్బ్ కావాలనుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా పొసెసివ్ కేసులో ఉండాలి. ఆ పొసెసివ్ కేసు ఏంటా అన్నది నేను క్లియర్ గా నోట్స్ లో ఇచ్చాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు షీ డస్ నాట్ buy sarees without telling. ఇప్పుడు she does not buy sarees without telling her husband అని అనుకోండి. she does not buy sarees without telling her husband అంటే ఏంటి? ఇది సెకండ్ మోడల్ కింద సమానం. ఇది సెకండ్ మోడల్, ఇది సెకండ్ మోడల్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సెకండ్ మోడల్ ఈ టెల్లింగ్ కి ఈ బై కి కూడా సబ్జెక్ట్ షీయే. షీ డస్ నాట్ బై సారీస్ వితౌట్ టెల్లింగ్ హర్ హస్బెండ్ అంటే తన భర్తకు చెప్పకుండా ఆమె కొనదు అని అర్థం. కానీ ఇప్పుడు చెప్పే సెంటెన్స్ ఏంటంటే తన భర్త ఆవిడకి చెప్పకుండా ఆమె చీరలు కొనదని చెప్పాలి. షీ డస్ నాట్ బై సారీస్ without her husband's telling her అంటే తన భర్త ఆవిడికి చెప్పకుండా ఆమె చీరలు కొనదు. మీకు ఇంక ఈజీగా అవ్వాలంటే ఇక్కడ హస్బెండ్ తీసేసి ఇంకోటి ఏదైనా రాద్దాం. అప్పుడు మీకు ఈజీగా ప్రొనౌన్ రాద్దాం. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈజీ పెడదాం. యాక్చువల్గా హీ పెట్టాలి. అసలు చెప్పకుండా ఆమె చీరలు కొనదు అని చెప్పాలనుకోండి. షీ డస్ నాట్ బై సారీస్ వితౌట్ హీ టెల్లింగ్ అని చెప్పాలి. ఈ టెల్లింగ్ హర్ కానీ ఈ టెల్లింగ్ హర్. ఇక్కడ హీ ఉంది కదా, నేను హీ వద్దంటున్నాను. హీకి పొస్సివ్ కేసు హిజ్ పెట్టమంటున్నాను. హీ అని చెప్పినా కరెక్టే కానీ కాకపోతే అక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి వితౌట్ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? హీ ప్లేస్ లో హిజ్ పెడతాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, షీ ప్లేస్ లో హర్ పెడతాం అన్నమాట. షీ కుకింగ్ అనాలి. షీ అండ మనిషి హర్ కుకింగ్ అంటాం. ఇక్కడ హీ టెల్లింగ్ అనాలి. హీ టెల్లింగ్ అండ మనిషి హిజ్ టెల్లింగ్ అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా ఈ థర్డ్ మోడల్లో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్కడో సబ్జెక్ట్ ఉంటుంది, వితౌట్ తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం? పొసెసివ్ కేసులో పెడతాం అనమాట. సో అదే నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఓకేనా? ఒకసారి చూద్దాం. తీసేసి చూద్దాం. చూడండి, ఇందులో here in this model we get different subjects. Then we have to use noun or pronoun under possessive case. ఏ కేసు? మీకు వెబ్స్ మెటీరియల్ లో లాస్ట్ నా స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఇచ్చాను. ఆ ప్రొనౌన్స్ లో పొసెసివ్ కేసు కాలం ఉంటుంది. అంటే థర్డ్ కాలం సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు, పొసెసివ్ కేసు అని ఉంటుంది. ఆ పొసెసివ్ కేసు ప్రొనౌన్ తీసుకొచ్చి మనం వితౌట్ తర్వాత పెట్టి అప్పుడు వెబ్ డాట్ ఇన్ఫామ్ పెట్టాలన్నమాట. అప్పుడు వితౌట్, దీని మీనింగ్ అది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు ఆల్రెడీ పొసెసివ్ కేసు ప్రొనౌన్ రెడ్ కలర్స్ రాసేసి పెట్టాను. ఐ డోంట్ ఈట్ ఫుడ్ వితౌట్ ఈటింగ్. ఇందులో ఇక్కడ ఎవరు అన్నది ఐ డోంట్ ఈట్ ఫుడ్ ఎవరు ఈటింగ్, నువ్వు తినకుండా నేను తినను అనర్థం అనమాట. వితౌట్ యూ ఈటింగ్ అనాలి, నువ్వు తినకుండా. యూకి బదులుగా మనం అనమాట, నువ్వు తినకుండా నేను తినను. ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి, షీ డస్ నాట్ బై సారీస్ వితౌట్ హిజ్ టెల్లింగ్. అతను చెప్పకుండా ఆమె చీరలు కొనదు అని అర్థం. ఇక్కడ యాక్చువల్ గా హీ టెల్లింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఏం చేయాలి? ఈ ప్లేస్ లో యాక్చువల్ గా హీ టెల్లింగ్ అని చెప్పాలి, హీ పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ హిస్ పెట్టాం. ఎందుకు? ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి. ఇక్కడ ప్రిపోజిషన్ తర్వాత మనం సబ్జెక్టు వెర్బ్ కూడా కావాలనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ మనం పొసెసివ్ కేసులో పెట్టాలన్నమాట. వెర్బ్ ని ఇన్ఫార్మ్ లో పెట్టాలి. అది మీకు ఆల్రెడీ తెలుసు. అందుకని హీ మాత్రం చెప్పకూడదు. అంటే షీ డస్ నాట్ బై సారీస్ వితౌట్ హిజ్ టెల్లింగ్ అంటే అతను చెప్పకుండా ఆమె చీరలు కొనదు. అలాగే థర్డ్ సెంటెన్స్ చూడండి, వీ డు నాట్ స్పెండ్ మనీ వితౌట్ మై డాడ్స్ గివింగ్ పర్మిషన్. ఇక్కడ డాడ్ కెపాసిటీ చేసి పెట్టాం. ప్రొనౌన్ వస్తే మన ప్రొనౌన్స్ డైరెక్ట్ గా పొసెసివ్ కేసు ఉన్నాయి.
మరి నామవాచకాలు నేను, నామవాచకాలు అంటే సునీలు, అప్పారావు, సీత, గీత, రామ, కృష్ణ అని వచ్చినప్పుడు వాటికి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాను. నామవాచకాలకి ఎప్పుడు పొస్సు కేసు కావాలంటే అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలి. ఒకవేళ ఆ నామవాచకం ఎస్తో ఎండ్ అయింది అనుకోండి, శ్రీనివాస్ ఉంది, ఎస్తో ఎండ్ అయింది కదా, ఆ శ్రీనివాస్ ని బయట అపాస్ట్రఫీ పెట్టాలి తప్ప ఇంకో ఎస్ పెట్టకూడదు. మనకి ఎస్తో ఎండ్ అయ్యి ఏముంటాయి? ప్లోరల్స్, బహువచనాలు, ప్లస్ కొన్ని ప్రభాసు, శ్రీనివాసు, బాసు, ఇలాగా మనకి ఎస్తో ఎండ్ అయిన వాటికి అపాస్ట్రఫీ ఒకటే పెట్టాలి తప్ప ఇంకా ఎస్ ఫాము అక్కడ అనమాట. కొన్ని వాటికైతే ఏం చేస్తారు, బస్సు ఉంది అనుకోండి, 2 రకాలుగా రాస్తారు. బస్ డియుఎస్ అపాస్ట్రఫీ, బస్సెస్ అర్థం. లేదా కొంతమంది ఏం చేస్తారంటే డియుఎస్ అపాస్ట్రఫీఎస్ 2 కూడా రాస్తారు. కొన్ని వాటికి అది వర్తిస్తుంది, అన్నిటికి వర్తించదు. అది ప్రాక్టీస్ మీద మీకు అలవాడుతుంది. మా నాన్నగారు పర్మిషన్ ఇవ్వకుండా మేము డబ్బు ఖర్చు పెట్టము. ఇచ్చేది ఎవరండి? ఇక్కడ చూడండి, మై డాడ్స్ గివింగ్ పర్మిషన్ అంటే వితౌట్ మై డాడ్స్ గివింగ్ పర్మిషన్ అంటే మా నాన్నగారు పర్మిషన్ ఇవ్వకుండా మేము వీ డు నాట్ స్పెండ్ మనీ. నేను మీకు ఆల్రెడీ సెకండ్ మోడ్ లో చెప్పాను, ఫస్ట్ మోడ్ లో చెప్పాను. ఈ వితౌట్ సెంటెన్స్ కావాలంటే ఫస్ట్ పెట్టుకోవచ్చండి, ఈ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు మీకు కావాలంటే. అలాగనమాట. ఈ సెంటెన్స్ ని చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఇది చూడండి, వితౌట్ యువర్ టెస్ట్ ఈటింగ్ అన్నాను కదా. వితౌట్ యువర్ ఈటింగ్ అంటే ఫస్ట్ ఇచ్చేస్తాను అనమాట. వితౌట్ యువర్ ఈటింగ్ ఐ డోంట్ ఈట్ ఫుడ్, ఎలాగని చెప్పుకోవచ్చు. అలాగే వితౌట్ హిస్ టెల్లింగ్ షీ డస్ నాట్ బై సారీస్, చెప్పకుండా ఆమె చీరలు కొనదు. అలాగే వితౌట్ మై డాడ్స్ గివింగ్ పర్మిషన్ వీ డోంట్ స్పెండ్ మనీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఈ సెంటెన్సెస్ ని రాస్తాం. ఇకపోతే స్ట్రక్చర్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసేసి అప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పకుండా, వితౌట్ యువర్ టెల్లింగ్, యాక్చువల్గా వితౌట్ యూ టెల్లింగ్ అనాలి. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం చేయాలి, ఈ ప్లేస్ లో యూ పెట్టాలి, యూ టెల్లింగ్ అనాలి. కానీ ప్రిపోజిషన్ కాబట్టి మనం ఏం చేస్తాం, వితౌట్ తర్వాత పొసెసివ్ కేసు ప్రొనౌన్, యూకి పొసెసివ్ కేసు యువర్ అన్నమాట. నువ్వు చెప్పకుండా, వితౌట్ యూ టెల్లింగ్ కాదు, వితౌట్ యువర్ టెల్లింగ్. అలాగే నేను నిద్ర లేవకుండా అంటే వితౌట్ మై వేకింగ్ అప్, యాక్చువల్ గా వితౌట్ ఐ వేకింగ్ అప్ అని చెప్పాలి. మనిషి ఐకి పొసెసివ్ కేసు మై పెట్టాను. అలాగే మేము జీతాలు తీసుకోకుండా అన్నాను, వితౌట్ అవర్ టేకింగ్ శాలరీస్. యాక్చువల్ గా వితౌట్ వీ టేకింగ్ శాలరీస్ అనాలి, వీక్ పొసెసివ్ కేసు అవర్ కాబట్టి అవర్ పెట్టాం అనమాట. ఈ రూల్ ప్రతి ప్రిపోజిషన్ కి వర్తిస్తుందండి. ఈ ప్రిపోజిషన్ కాదు, మీరు భవిష్యత్తులో ఇంకా ప్రిపోజిషన్స్ నేర్చుకుంటారు, దీని తర్వాత ఇంకో ప్రిపోజిషన్ నేర్చుకుంటారు, దానికి ఇలా 3 మోడల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడైనా సరే ఇదే రూల్. ఒక్కసారి ప్రిపోజిషన్ గురించి కష్టపడి నేర్చుకుంటే ఎన్ని మోడల్స్ వచ్చినా సరే, ఎన్ని ప్రిపోజిషన్స్ వచ్చినా సరే ఇదే రూల్ వర్తిస్తుంది అనమాట. మీరు పిలవకుండా అన్నాను, వితౌట్ ఎవర్ ఇన్వైటింగ్ ఆర్ వితౌట్ యువర్ కాలింగ్. అలాగే యాక్చువల్గా యూ చెప్పాలి, అక్కడ చెప్పడం మనిషి ఎవరు చెప్పాలి. ఆయా గంట కొట్టకుండా, యాక్చువల్గా ఆయా రింగింగ్ అనాలి. ఇక్కడ పొసెసివ్ కేస్ కావాలి కాబట్టి ఆయా అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం, ఎందుకంటే ఆయా నౌన్ కాబట్టి. వితౌట్ ఆయాస్ రింగింగ్ ద బెల్. అలాగే మా అమ్మగారు రుచి చూడకుండా, వితౌట్ మై మదర్ అని చెప్పాలి. కానీ ఇక్కడ పొసెసివ్ కేస్ కావాలి కాబట్టి మదర్ కి అపాస్ట్రఫీ కేస్ పెడితే పొసెసివ్ కేస్ అవుతుంది. పొసెసివ్ కేస్ యొక్క మీనింగ్ తో వచ్చాయన్నమాట. వితౌట్ మై మదర్స్ టేస్టింగ్, మా అమ్మగారు రుచి చూడకుండా. అలాగే సాహిల్ స్నానం చేయకుండా అన్నాను అనుకోండి, వితౌట్ సాహిల్స్ టేకింగ్ ఎ బాత్. యాక్చువల్గా సాహిల్ టేకింగ్ ఎ బాత్ అనాలి, అపాస్ట్రఫీ కేస్ పెడితే సాహిల్స్ టేకింగ్ బాత్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది పొసెసివ్ కేస్ అవును కాబట్టి. అన్విత నిద్ర లేవకుండా, వితౌట్ అన్విత వేకింగ్ అప్ అనాలి, కానీ అపాస్ట్రఫీ కేస్ పెడితే అన్వితాస్ వేకింగ్ అప్ అని చెప్తాం. అలాగే అతను లంచ్ ఇవ్వకుండా, వితౌట్ హిస్ బ్రైబింగ్, నాట్ వితౌట్ హీ బ్రైబింగ్. సో ఈ పెట్టకూడదు, హిస్ పెట్టాలి. అలాగే ఆమె తలుపు తెరవకుండా, వితౌట్ హర్ ఓపెనింగ్ ద డోర్. ఇక్కడ షీ ఓపెనింగ్ ద డోర్ అనే యాక్చువల్ గా, కానీ ప్రిపోజిషన్ కాబట్టి షీ పొసెసివ్ కేసు పెట్టాం. అలాగే వర్షం తగ్గకుండా, వితౌట్ రెయిన్స్ డిక్లైనింగ్. డిక్లైన్ వర్బ్ నేర్చుకున్నారు మీరు, తగ్గు, దిగు, క్షీణించు అని, అంటే సబ్సైడింగ్ అని అర్థం అనమాట, అంటే డిక్రీజింగ్ అని అర్థం. రెయిన్ పెట్టాలి, యాక్చువల్గా వితౌట్ రెయిన్ డిక్లైనింగ్ అని పెట్టాలి, కానీ ఇక్కడ పొసెసివ్ కేసు కావాలి కాబట్టి రెయిన్ పొసెసివ్ కేసు, అపాస్ట్రఫీ కేస్ పెడితే పొసెసివ్ కేసు వస్తుంది. చీకటి పడకుండా, వితౌట్ ఇట్స్ బికమింగ్ డస్క్ అండి. ఇక్కడ చూడండి, చీకటి పడడానికి ఎందుకు ఇలా చెప్పారండి అంటే, డాన్ టు డస్క్ అన్నాం. డాన్ అంటే తెల్లవారడం, డస్క్ అంటే చీకటి పడడం.
సో బికమ్ అంటే అగుట, అంటే చీకట పడు అంటే చీకట పడుట. బికమ్ డస్క్, బికమ్ డాన్ అని అర్థం అనమాట. వెర్బ్లవి కొత్త వెర్బ్లు మీరు రాసుకోండి. బికమ్ డాన్, బికమ్ డస్క్. బికమ్ డాన్ అంటే మనకు ఉదయం తెల్లవారడం, బికమ్ డస్క్ అంటే చీకట పడడం. వీటిని ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఇటిన్ సబ్జెక్ట్ గా తీసుకోవాలి, అది మర్చిపోకూడదు మీరు. కొన్నాటికి ఇట్ సబ్జెక్ట్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇట్కి పోస్ట్ కేసు ఏంటి, యాక్చువల్ గా వితౌట్ ఇట్ బికమింగ్ డస్క్ అనాలి. ఇట్ అండర్మైన్స్ ఇట్స్ డైరెక్ట్ గా మనకి పోస్ట్ కేసు ఉంది. అంతేగాని ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పోస్ట్ కేసు ఇక్కడ అపాస్కి పెడుతుంటారు, పెట్టుకోవడం అంటే ఇట్స్ డైరెక్ట్ గా పోస్ట్ కేసు ఉంది. ఒకవేళ ఇక్కడ అపాస్కి పెట్టారు అనుకోండి, ఇలా దీని మీనింగ్ ఇట్ హ్యాస్, ఇట్ ఈజ్ అని అర్థం. ఇట్స్ అంటే దీని యొక్క, దాని యొక్క అని అర్థం, కాబట్టి దీనికి అపాస్కి పెట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ తెల్లవారకుండా వితౌట్ ఇట్స్ బికమింగ్ డాన్. అలాగే మా బాస్ జీతం ఇవ్వకుండా వితౌట్ అవర్ బాసెస్ గివింగ్ సాలరీ. ఇక్కడ చూడండి, బాస్ ఆల్రెడీ 2 ఎస్లతో ఎండ్ అయింది కాబట్టి, ఎస్తో ఎండ్ అయింది కాబట్టి బయట అపాస్కి ఒకటే ఇచ్చాం తప్ప మనం ఏం చేసాం, ఇంకో ఎస్ పెట్టలేదు, ఇక్కడ పెట్టకూడదు. దీని ప్రొనౌన్సియేషన్ మాత్రం బాసెస్ అని చెప్పాలి, బాసెస్. ఓకే, వితౌట్ అవర్ బాసెస్ గివింగ్ సాలరీ అని, అంతేగాని వితౌట్ అవర్ బాస్ అని అనకూడదు. సో వితౌట్ అవర్ బాసెస్ గివింగ్ సాలరీ. నెక్స్ట్ ట్రైన్ ఆగకుండా అంటాను, వితౌట్ ట్రైన్స్ స్టాపింగ్ లేకపోతే హాల్టింగ్. ట్రైన్ మనకి నౌన్ కాబట్టి ఆ నౌన్ కి అపాస్ట్రఫీ వేసి పెడితే పోస్టివ్ కేస్ వస్తుంది. ఈ విధంగా మనం పోస్టివ్ కేస్ తయారు చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు, వెర్ ఫస్ట్ ఫార్మ్, ఆబ్జెక్టు, వితౌట్, మై అంటే నేను, అవర్ అంటే మేము, యువర్ అంటే నువ్వు, ఇజ్ అంటే అతను, అంటే ఆమె, ఇట్స్ అంటే అది ఇది, దేర్ అంటే వాళ్ళు, సునీల్స్ అంటే సునీలు, సాహిల్స్ అంటే సాహిల్, ఫాదర్స్ అంటే నాన్న, శ్రీనివాస్ అంటే శ్రీనివాసస్ అని ప్రొనౌన్స్ చేయాలి. దీన్ని ఏం ప్రొనౌన్స్ చేయాలి, అపాస్కి పెట్టే ఒకటే పెట్టి చూసాను. ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేశారా, ఈ అపాస్కి ఒకటే పెట్టాను. ఎందుకు పెట్టాను, అది ఆల్రెడీ శ్రీనివాస్ ఎస్తో ఎండ్ అయింది, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఎస్ పెట్టక్కర్లేదు మనం. ఓకేనా, అది అలవాటు చేసుకోవాలి మీరు. ఇక్కడ ఇంకో ఎస్ పెట్టక్కర్లేదు. అలాగే ప్రభాస్ కూడా చూడండి, ఎస్తో ఎండ్ అయింది, ఇంకో ఎస్ ఎక్కర్లేదు, అపాస్కి పెడితే సరిపోతుంది. క్యాట్స్ అంటే పిల్లి, డాగ్స్ అంటే కుక్క, బాసెస్ ఇక్కడ బాస్ చూడండి 2 ఎస్లతో ఎండ్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇంకో అపాస్కి పెట్టక్కర్లేదు, ఇంకా అంటే అపాస్కి కాదు, ఎస్ పెట్టక్కర్లేదు. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అనమాట, మనం ఆల్రెడీ ఎస్తో ఎండ్ అయిన వాటికి మనం ఇంకో ఎస్ పెట్టక్కర్లేదు. గుర్తుంది. సో మై వైఫ్ ఈట్స్ ఫుడ్ వితౌట్ మై ఈటింగ్. నేను తినకుండా నా భార్య తింటుంది. ఓకే, అంటే వితౌట్ మై ఈటింగ్ అంటే వితౌట్ ఐ ఈటింగ్ అని చెప్పాలి. యాక్చువల్గా నేనేం చేశాను, ఐకి పోస్టివ్ కేస్ కావాలి కాబట్టి ఐకి పోస్టివ్ కేస్ నేను పెట్టాను, నేను తినకుండా నా భార్య తింటాను. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే డు నాట్, డస్ నాట్ వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ లేదా డస్ నాట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వితౌట్ ప్లస్ మై, అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దేర్. దేర్ అండి, దేర్స్ కాదు, మార్చండి అది. సునీల్స్, ఫాదర్స్, శ్రీనివాసస్, ప్రభాసస్, క్యాట్స్, డాగ్స్, బాసెస్, శ్రీనివాసస్. శ్రీనివాసస్ 2 సార్లు వచ్చింది, ఒకసారి తీసారు అమ్మా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ డోంట్ గో ఎనీవేర్ వితౌట్ శ్రీనివాసస్ కమింగ్. ఇక్కడ ఈ శ్రీనివాస్ అని అనకూడదు, శ్రీనివాసస్ అని ప్రొనౌన్స్ చేయాలి. దీన్ని ఇక్కడ ఇంకో ఎస్ పెట్టకూడదు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. వితౌట్ శ్రీనివాసస్ కమింగ్ అని చెప్పాలి. అంటే ఏంటి, శ్రీనివాస్ రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని అర్థం అనమాట దీనికి. ఓకే ఓకే చూడండి, మై అంటే నేను, యాక్చువల్గా మై అంటే నా యొక్క అని అర్థం. కానీ ఇక్కడ మాత్రం మీనింగ్ మనకి ఏమొస్తుంది అంటే పోస్ట్ కేస్ కావాలి కాబట్టి మామూలుగా నేననే మీనింగ్ వస్తుంది అంతే తప్ప నా యొక్క అని మీనింగ్ కాదు ఇక్కడ. ఓకే, ఇటువంటి స్ట్రక్చర్స్ కి యాక్చువల్గా మై అంటే నా యొక్క, మా అని అర్థం. అవర్ అంటే మా యొక్క, మన యొక్క, మన అని అర్థం. కానీ ఇక్కడ తీసుకో, మేము, మనం అని తీసుకుంటాం అనమాట. ఎవరంటే నువ్వు, మీరు. యాక్చువల్గా ఎవరంటే మీనింగ్ ఏంటి, నీ యొక్క, నీ యొక్క అని అర్థం. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ చూడండి ఒకసారి. కానీ ఆ మీనింగ్లు కాకుండా మామూలు సబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్స్ మీనింగ్స్ ఏ విధంగా వస్తాయో ఆ మీనింగ్ లో వస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ అంటే చూడండి, ఐకి అయితే పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి, మై, వీకి అవర్, యూకి యువర్, హీకి హిజ్, షీకి హర్, ఇట్కి ఇట్స్. అంతేగాని చాలా మంది ఇక్కడ అపాస్ట్రఫీ పెడుతుంటారండి.
పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అపాస్ట్రఫీ ఉండదు. ఓకేనా, డైరెక్ట్ గా ఉంటది. అంతేగాని కొంతమంది అపాస్ట్రఫీలు పెడుతుంటారు. అలాగే దేకి దెయ్యిర్. అలాగే నౌన్స్ అయితే ఎలాగ ఉంటాయి? ఫస్ట్ కేసు నౌన్ అయితే సాహిల్ ఉందనుకోండి, సాహిల్స్ అనాలి, అంటే అపాస్ట్రఫీ వేసుకుంటారు. సునీల్ ఉందనుకోండి, సునీల్స్ అనాలి. రవి ఉందనుకోండి, రవీస్ అనాలి. అంటే ఈ పైన మూడాటికి కూడా ఏం చేసాం చూడండి, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం. ఇక్కడ చూడండి, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం. వీళ్ళమ్మా అలాగే ఇక్కడ శ్రీనివాస్ వచ్చేసరికి మాత్రం శ్రీనివాస్ ఆల్రెడీ ఎస్ లో ఎండ్ అని చూసారా, అందుకే నేను ఏం చేశాను, ఓన్లీ అపాస్ట్రఫీ ఇచ్చాను ఇక్కడ. అంతేగాని ఇలా రాయకూడదు, ఇది తప్పు. అందుకే తప్పు అని చెప్పాను ఇక్కడ, ఇంటి మార్క్ పెట్టి కొట్టేశాను. ఓకేనమ్మా. నెక్స్ట్ బస్ ఉంది. దీన్ని ఇందాక చెప్పిన విధంగా బస్సెస్ 2 రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ బస్సెస్ అండి, ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది తీసేయచ్చు, ఇది తీసేసి కూడా సారీ ఇది ఈ ఎస్ తీసేయచ్చు. ఇక్కడ ఇలా కూడా రాయచ్చు, అంటే ఇలా రాయచ్చు, ఇలా రాయచ్చు. బస్సెస్ ప్రొనౌన్సియేషన్ మాత్రం బస్సెస్. కొంతమంది ఇలా కూడా రాస్తారు, కానీ ఇదే కరెక్ట్ పద్ధతి, ఇది వాడుక భాష. ఓకే. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ బస్సెస్ ఫ్లోర్ లో ఉందనుకోండి, బస్సులు యొక్క అనాలనుకోండి, బయట బస్సులు పెట్టండి. అంతేగాని మనం వేస్తాం. బస్సు సింగులర్, ఇక్కడ సింగులర్ కి బస్సెస్ అన్నాం. ఒకవేళ బస్సెస్ ఫ్లోర్ లో వచ్చింది అనుకోండి, బయట అపాస్ట్రఫీ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ప్రభాస్. ఆల్రెడీ ప్రభాస్ దేంతో ఎండ్ అయిందండి, ఎస్ తో ఎండ్ అయిందండి. సో అందుకే ఏం చేసామండి, ఇక్కడ మనం ఓన్లీ అపాస్ట్రఫీ పెట్టాం తప్ప ఎస్ పెట్టాం. ఇది అదే విధంగా మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నేను మీకు ఏం చేశానంటే, కొన్ని సెంటెన్స్ లో మీకు మొదటి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసారా, 15 ఎగ్జాంపుల్స్, అవే ఎగ్జాంపుల్స్ ఉపయోగించి సెంటెన్సెస్ ఇచ్చాను. నువ్వు చెప్పకుండా నేను ఒక్క అంగుళం కూడా కదలను అన్నాను అనుకోండి, ఏం చేయాలి, నేను ఒక్క అంగుళం కూడా కదలను, నువ్వు చెప్పకుండా. ఇక్కడ నువ్వు చెప్పకుండా, ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు చెప్పేది, ఇక్కడ నేను కదిలేదు. 2 సబ్జెక్ట్. నువ్వు చెప్పకుండా అన్నాను. వితౌట్ పెట్టడం, యువర్ పెట్టడం, చెప్పడానికి టెల్లింగ్ వర్క్ చేయండి. వితౌట్ యువర్ టెల్లింగ్ ఐ డోంట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్ ఫ్రమ్ హియర్. ఒక అంగుళం కూడా కదలను అనే విధంగా రాయాల్సి ఉంటుంది. నేను ఏం చేశానంటే 15 సెంటెన్సెస్ ఇచ్చాను హోంవర్క్. ఈ 15 సెంటెన్సెస్ ని కూడా మీరు మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా రాయండి. ఒకవేళ అర్థం కాకపోతే రేపు ఆన్సర్స్ చెప్పడం వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. విత్ దిస్ ఐ యామ్ స్టాపింగ్. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ మోడల్, డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ. మనం ఫ్యూచర్ లో చూసుకున్నాం వాటి గురించి, ఏం కంగారు పడక్కర్లేదు. మీరు ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ మోడల్ లో మీకు అర్థమవుతుంది. ఓకే. This I am stopping. I shall meet you with new lesson and answers tomorrow. Bye students.